సండే స్కూల్లో ఇస్తారు, అంతేనా? రైట్, సండే స్కూల్లో ఇస్తారు. ఋతు గ్రంథం 1వ అధ్యాయంలో పోయినసారి ఏం చెప్పుకున్నాము? ఋతు గ్రంథం వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాం. లాస్ట్ వీక్ ప్రేమ విందు, కాబట్టి అది స్కిప్ చేసాము. అంతకుముందు వీక్ చెప్పుకున్నాం అమ్మా, ఓర్ప గురించి చెప్పుకున్నాం. ఓర్ప అంటే దుబ్బి, జింక ఏదో చెప్పుకున్నాం కదా. ఆమె మెడ అని అర్థం వచ్చేటువంటి అర్థంలో ఆమె పేరుంది. ఆమె మెడ పొడవు ఎటైనా చూడగలదు. ఊరికనే భయపడేటువంటి స్వభావం కలిగింది. ఊరికే భయపడిపోద్ది. ఏమో బెత్తలు ఏమకపోతే ఏమైపోద్దో, చర్చికి వెళ్తే ఏమనుకుంటారో కదా, మమ్మల్ని క్రిస్టియన్స్ అనుకుంటారేమో, పెళ్ళిళ్ళు కావేమో, చాలామందికి డౌట్ అనమాట. మా కొనపిల్లలు అక్కడ ఉన్నారో లేరో. ఖచ్చితంగా ఉండరు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడంతా ఒకే కులం ఉంటారు కాబట్టి. ఇక్కడంతా ఒకే కులం. ఆ కులం ఏంటంటే సేవకులం, దేవుని సేవకులం కాబట్టి మనం అందరం దేవుని సేవ చేస్తాం, అదే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రేమికులం, ఇదొక కులం, ప్రేమించుకుంటాం కాబట్టి. ఆశీష్ బ్రదర్ వెళ్తున్నారంటే మనసులో బాధ, ప్రేమించుకున్నాం కాబట్టి. దూరం అయిపోతున్నారంటే కొంచెం బాధ, ప్రేమికులం. కాబట్టి అనుకుంటారు కొంతమంది, క్రైస్తవ్యం అంటే అది మంది కాదు, మనకు సంబంధం లేదు అనుకుంటున్నారు. మనకొద్దు, మన దేవుళ్ళు మనకున్నారు అనుకుంటున్నారు. అలా కాదు. ఇక్కడ అందరూ మనవారే ఉంటారు కాబట్టి ఇది మంచి ప్రదేశం. కానీ ఈ ప్రదేశం ఓర్పాకి నచ్చలేదు. ఓర్ప మోయాబుని విడిచి రావడానికి ఇష్టపడలేదు. ఇంకా ఆ పాపలోకమే ఇష్టంగా ఉంది. ఆ బంధుత్వం, ఆ బాంధవ్యాలే గుర్తుకొస్తా ఉన్నాయి. కాబట్టి అత్తకు ఒక ముద్దు పెట్టేసింది. వీడికోలు ముద్దు పెట్టేసి అత్త బాయ్, ఇంకా ఆ సిస్టర్ కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఎంత నష్టమో! భయంకరమైన దేశంలోనికి వెళ్ళింది. విడిచి రావడానికి మనస్సు ఒప్పుకోలేదు. రూత్ అయితే తన అత్తను వెంబడించిందిగా ఉంది. వాక్యం చదువుకుందాము, గమనించండి. వాక్యం చదువుకుందాం, గమనించండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయము, 1వ అధ్యాయము వచనం చెప్తారా? మనము 16 నుంచి చదువుకుందాం. 16 నుంచి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు రెండు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందే చోటనే నేనును మృతి పొందదను, అక్కడని పాతి పెట్టబడిదను. మరణము తప్ప ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. వీళ్ళరా, నయోమితో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిద్దరూ ఆమె కోడళ్ళు. ఇద్దరు మోయాబీయులు. కానీ ఇద్దరికి దేవుని గురించిన గొప్పతనము తెలుసు. ఇద్దరికి చక్కగా సవివరంగా వివరించబడింది. కానీ ఒక ఆవిడ వెళ్ళిపోయింది, ఇంకొక ఆవిడ వస్తానంటూ వెంటబడతా ఉంది, ఇంకా గట్టిగా మాట్లాడుతుంది. ఒకవేళ నువ్వు నన్ను వద్దంటే కదా, ఒట్టు పెట్టేసుకున్నంత గట్టిగా మాట్లాడేస్తూ ఉంది. ఏమంటుందో చూడండి. నా వెంబడి రావద్దని మరణము తప్ప, ఏమన్నారు అక్కడ వచనం ఎంతది? 17వ వచనం, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయను. మరణము తప్ప. ఈ మాట ఎక్కడ చెప్తారు? ఎక్కడ చెప్పలేదమ్మా. క్రైస్తవ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు
ఎక్కడో ఒక చోట చెప్పాలి కదా ఈ మాట. క్రైస్తవ వివాహంలో ఈ మాట చెప్తారు, మరణము మనలను ఎడబాపు వరకు మేలుకోనను కీడుకైనా చెప్తారు కదా వరుస పెట్టి ప్రమాణాలు. మరణము అంటే మరణం ఎంతో బలమైంది, మనుషుల్ని ప్రక్కకు తీసుకెళ్ళిపోద్ది. అప్పటి వరకు అని ఎంత గట్టి నిర్ణయం రూతు తీసుకుందో. 60 మైళ్ళ ప్రయాణం ఎక్కడి నుంచి, మోయాబు నుంచి బెత్లెహేముకు. ఆ చుట్టూ సముద్రము చుట్టూ తిరిగి రావాలి, మధ్య మధ్యలో కాలువలు ఉన్నాయి, వాటిని దాటుకొని రావాలి. ఇదంతా ఎందుకు రిస్క్ అని ఓర్ప వెళ్ళిపోయింది. హాయిగా మా వాళ్ళతో ఉందామని, మా వాళ్ళందరూ కట్టగట్టి నరకానికి పోతారు, ఆ కట్టలో నన్ను కూడా కలిపి కట్టుకుందామని పోయిందో కదా. అక్కడైతే సుఖము కనబడుతూ ఉంది, కానీ ఏ టెంపరీ రిలీఫ్. అక్కడైతే సమృద్ధి ఉన్నట్టు కనబడుతుంది, కానీ పోయినసారి చెప్పుకున్నాం కదా, అక్కడ ఏముంది, అక్కడ లోతు వెళ్ళిపోతూ ఉన్నాడు, అక్కడంతా గ్రీనరీ కనబడుతూ ఉంది. ఆదికాండంలో మనం చూస్తాం. అబ్రహాం అన్నాడు, నీవు కుడికి వెళితే నేను ఎడమకి వెళతాను, నేను ఎడమకి వెళితే నువ్వు కుడికి వెళ్ళి, ఇలాగా మాట్లాడుకున్నారు కదా. మాట్లాడుకున్న తర్వాత ఏదైతే ఖచ్చితంగా బాధ కనబడుతుందో దానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు లోతు. ఏమనాల్సింది, అబ్రహాము అంత మాట అంటావేంటి, మనం కలిసి వచ్చాం కదా, మనం కలిసి చచ్చిపోదాము, మనమందరం ఒక చోటే ఉందాము, ఎందుకు విడిగా ఉండాలి అనే మాట అనలేదు. అనకపోయినప్పుడు ఇదిగో ఈ మోయాబీయులు తయారవడానికి కారణం ఎవరయ్యారు? లోతు దీనికి కారణమయ్యాడు. లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది, లోతు కుమార్తెలు పాడైపోయారు, లోతు కూడా వారితో పాటు పాడైపోయాడు ఆ సందర్భంలో. కాబట్టి ప్రియులరా, ఏదో కొంత సుఖం కనబడిందని, ఏదో కొంచెం బెటర్గా ఉందని చాలామంది అనుకుంటారు. ఏమి లేదయ్యా రావట్లేదంటే అని అనుకో, మా ఇంటి పక్కనే చర్చి పెట్టారు, అడగబోతున్నాం, పోవద్దని కాదు. అది వాక్యానుసారమైందా, వాక్య ప్రకారం ఉందని నీకు తెలీదు. అనవసరంగా వేరే సిద్ధాంతంలోనికి వెళతావు, తర్వాత దేవునికి దూరం అవుతావు, వారు ఎలాంటి వారో తెలీదు, ఇబ్బంది పడతావు. దగ్గరే ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో క్రైస్తవ్యం కంటే వేరే మతాలు, వేరే మార్గాలు చాలా సింపుల్గా ఉన్నాయి అని నువ్వు అనుకొని పోతున్నావేమో. ఎంత ప్రమాదం. దూరమైన ఏదో అన్నారు కదా, తెలుగులో ఒక సామెత ఉంది, భార్యడు దూరమైన బాటను బొమ్మన్నారంట. తెలుసా తెలీదా? దగ్గరని ఎడుబడితో నడవబారోయ్. భార్యడు దూరమైన బాటను బాట అంటే దారిలో. ఒక వాక్యం నేర్పించిన పెద్ద ఆయన చెప్పారు, హేమంతరావు గారు అని. భార్యడు దూరమైన బాటను పోవాలి నాన్న అంటాడు. కొంచెం దూరమైన, ఎంత దూరమైనా 60 కిలోమీటర్లైనా, రాకేష్ గారు వారు, రామయ్య గారు వారి కుటుంబాలు భార్యడు దూరమైన ఎక్కడికి రావాలని అక్కడికి వస్తున్నారు. అలాంటి తృప్తిని వారు పొందుతూ ఉన్నారు. ప్రక్కనే ఉందని, ఎదురుగా ఉందని, ఇంకేదో అనుకూలంగా ఉందని దేనిలో పడితే దానిలో కాలు పెడితే, ఏ మతం పడితే అది మతాన్ని స్వీకరిస్తే నష్టపోతావు. మా బంధువులని మా అమ్మాయిని ఇచ్చాము. ఇప్పుడు ఏమైందంట, ఆడు చర్చికి బాడు, ఈవెన్ రానీయుడు, పైగా తాగుతాడు. బంధువని ఇస్తావా? మంచి లక్షణాలు చూసుకోవా? దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసుకోవా? వెంటనే కమిట్ అయిపోతావా? దగ్గరుందని, చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపించేవి నిన్ను దేవునికి బహుదూరంగా తీసుకెళ్తాయి. దూరమైన బెత్లెహేముకు నేను పోవాలి, దూరమైన నీ దేవుని దగ్గరికి నేను వస్తాను, దూరమైన నీ బంధువులు నా బంధువులు అవుతారు, కానీ వీళ్ళు నా బంధువులు కారు. అత్తగారిల్లే నాకు ఇంపార్టెంట్, అక్కడికే వస్తా, నీ దేవుని దగ్గరికే వస్తా. మరణము తప్ప మనల్ని ఏది కూడా ఎడబాపనేరదు. ఎంత మంచి నిర్ణయం! ఒక మంచి సంఘంలో, ఒక మంచి సహవాసంలో, ఒక మంచి సంబంధాన్ని కలుపుకోవడం కానీ ఇవి ఎంత మంచిదో. దూరపు కొండలు నునుపు అంటారు కదా, నునిపే విదూరంగా అనిపిస్తూ ఉంది, కానీ
అవి అసలైనవి. అక్కడ కరువు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ దేవుడు దాన్ని మార్చివేయబోతున్నాడు. దేవుడు కృప చూపిస్తాడు. బయలుదేరి వస్తూ ఉండగా మధ్యలో ఒక ఆమె వెళ్ళిపోయింది. ఈమెతే ఆమెతో బయలుదేరింది. ఎలా? ఎందుకునంటే ఆమె మనస్సు కుదుట పడింది. 18వ వచనం చూడండి. 18వ వచనం, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలిసికొనినప్పుడు. మనస్సు కుదరాలి. ఏం కుదరాలి? దేనికైనా మనసు కుదిరితేనే కదా. మనసు కుదరకుండా కాదు కదా. ఈమె మనసు కుదుర్చుకుంది. ఎవరితో కుదుర్చుకుంది? నయోమితో కాదు, నయోమి నమ్మిన దేవుడు కావాలని మనస్సు కుదుర్చుకుంది. అది నయోమి ఒక మార్గంగా కనబడతా ఉంది. ఎక్కడికి రావడానికి? బెత్లెహేము రావడానికి. నయోమి తప్ప ఆమెను తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. తండ్రి యొద్దకు చేరుకోవడానికి యేసు ప్రభు తప్ప మరొక మార్గము లేదు. ఒక సుఖమయమైన జీవితం కోసం, సదాకాలం సంతోషంగా ఉండాలంటే దెర్ ఈజ్ నో అదర్ వే ఎక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు తప్ప మరొక మార్గము లేదు. నయోమి వెళ్ళే మార్గమును ఆమె బయలుదేరి నమ్మి వస్తుంది. దేవుని బిడ్డలారా, మనస్సు కుదుర్చుకోవాలి. మనస్సు కుదిరితే మనశ్శాంతి ఉంటుంది. మనసు కుదిరేలాగా చేసుకోవాలి. కుదురుబాటు కావట్లేదు చాలా మందికి. మందిరానికి వెళ్ళాలి అనే మనసు రావట్లేదు. రాత్రి కూడికలకు రావాలి అనే మనసు అనిపించట్లేదని ప్రతి మెసేజ్లో ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రాత్రి కూడా నేను వస్తాను, మనసు కుదుర్చుకోండి. నెలకు ఒక్కసారి కూడా రాలేకపోయారా? నేను అనుకుంటాను, ఒక కొత్త కుటుంబాన్ని ఈ రాత్రి వెళ్ళాలనుకుంటా. ఎవరు రారు, మళ్ళీ పాత కుటుంబాలే. దాదాపుగా 40-50 మంది వస్తున్నారు. తెలుసా మీకు? వారిలో మీరు లేరేంటి? కుదరట్లా. మనసు కుదరట్లా. మనసు కుదరలేదు కాబట్టి టైం కుదరలేదు. మనస్సు కుదుర్చుకోవడం ఎంత ఆశీర్వాదం. మనస్సు కుదిరింది, రూతు నెగ్గింది. మనసు కుదిరింది, రూతు నెగ్గింది. మనసు కుదిరితే నీకు విజయావకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. యెషయా గ్రంథంలో చూడండి, మనసు కుదిరితే మనశ్శాంతి. మనసు కుదరకపోతే శాంతి ఉండదు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో, మనస్సు కుదిరింది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటావో. మనస్సు కుదిరితే నీవు నయోమిని హత్తుకుంటావు. ఏం చేసింది ఈమె? నయోమిని హత్తుకుంది. నయోమిని హత్తుకుంది. హత్తుకోవడం అంటే కౌగలించుకుంది. నేను నిన్ను వదిలిపెట్టినత్త, నేను నీతోనే ఉంటాను, నా వాళ్ళతో నాకు పని లేదు. కీర్తన గ్రంథంలో ఆ మాట ఉంది, కుమారి నీ తండ్రి ఇంటిని మరువు. ఈరోజు నీ సౌందర్యము కోరినవాడు ఈరోజు యేసు ప్రభు. నువ్వు హత్తుకోవాలి ఆయన్ని. నీ అత్తను హత్తుకుంటే ఇక్కడి దాకా వస్తావు, వదిలేస్తే మోయాబు వెళ్తావు. హత్తను హత్తుకొని బెత్లెహేముకు చేరినటువంటి రూతు. ఎవని మనస్సు, చదువుకున్న లేఖన భాగం చూడండి, యెషయా గ్రంథంలో 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును పూర్ణ శాంతి. ప్రజలు మిట్లారా కూర్చున్న వారిలో చాలా మంది నాకు మనశ్శాంతి లేదు, ఎందుకో నెమ్మది లేదు. అనారోగ్యాన్ని బట్టి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అన్యోన్యత ప్రేమ లేకపోవడం కావచ్చు. ఎక్కడో మనశ్శాంతిని కోల్పోయావు కదా. దేవుడు మార్గం చూపిస్తూ ఉన్నాడు ఈ మధ్యాహ్నం. ఏంటది? ఆయన మీద ఆనుకోవడం. ఆయన మీద ఆనుకోవడం అంటే ఏంటి? డిపెండింగ్ అపాన్ వాడ్. దేవుని మీద ఆనుకోవడం అంటే ఏంటి? కీపింగ్ కంప్లీట్ ట్రస్ట్ అపాన్ గాడ్. దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచడం. రూతు పూర్తి నమ్మకం వచ్చింది. నా ప్లేస్ అక్కడే, నేను అక్కడుంటేనే స్వర్గానికి వెళ్తాను, నేను అక్కడుంటేనే శాంతి సమాధానాలు, అక్కడుంటేనే నా భవిష్యత్తు అనుకుంది.
అక్కడికే చేరింది. ఎవని మనస్సు నీ మీద ఆనుకునో, దేవుని మీద ఎవరు కంప్లీట్గా ఆనుకుంటారో, కంప్లీట్గా ఆనుకోవడం అంటే దేనికైనా ఆనుకున్నారు. ఇప్పుడు కూర్చున్నవారు బెంచ్ల మీద కూర్చున్న వాళ్ళు వెనక్కి ఆనుకున్నారు. వాళ్ళకి దాని మీద నమ్మకం. దేని మీద? వెనకున్న ఫ్రేమ్ మీద నమ్మకం. కుర్చీలో కూర్చున్న వాళ్ళకి వెనకున్న ప్లాస్టిక్ చట్రం ఉంది కదా, దాని మీద నమ్మకం. లేకపోతే ఆనుకుంటారా? ఆల్రెడీ ఇరిగి ఉందనుకోండి, ఆనుకుంటారా? ముందుకు కూర్చుంటారు. ఏంటండి ముందుకున్నాడే, ఆనుకుంటే పడిపోతుంది బాబు, అందుకనే ముందుకి ఇలా ఉన్నామని చెప్తారు. అంతేనా? అంటే వెనక మీకు ఒక నమ్మకం. నేను ఆనుకున్నా ఈ చైర్ ఏం చేయలేదు, నేను ఆనుకున్నా హాయిగా ఉంటుంది తప్ప నన్ను ఇది పడేయదు. పూర్తి నమ్మకం దేవుని మీద నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడు మనశ్శాంతి ఉంటుంది. పూర్ణ శాంతి అన్నారు కదా, మనశ్శాంతి, పూర్ణ శాంతి, కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్. కంప్లీట్ అంటే పూర్తిగా నెమ్మదిగా ఉంటావు, ఏం పర్వాలేదు. ఎప్పుడు? నీవు దేవుని మీద ఆనుకున్నప్పుడు. ఈమె ఆనుకుంది. దేవుడు నీ దేవుడే, నా దేవుడు. నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందుతాను, నువ్వెక్కడుంటూ నేనక్కడే అని. అంటే అర్థం ఏంటంటే, నువ్వు బెత్లెహేముకి వెళ్తున్నావు అని నాకు తెలుసు, అక్కడ దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు ఉన్నారని నాకు తెలుసు. నేను అక్కడుంటే స్వర్గానికి వెళ్తానని నాకు తెలుసు, అక్కడ లేకపోతే నేను నరకానికి పోతాను. కాబట్టి నేను ఎక్కడికి పోను. ఆయన సర్వశక్తివంతుడు అని ఆ నయోమి చెప్తా ఉంది తర్వాత వచనాల్లో. సర్వశక్తివంతుని దగ్గరకు ఆమె చేరుకుంటూ ఉంది. రొట్టెల ఇంటిలోనికి, సమృద్ధి గల ప్రదేశానికి బయలుదేరింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరమే సమృద్ధి గల ప్రదేశం. ఈరోజు దేవుడు నీకు సమృద్ధినిస్తూ ఉన్నాడు. సమృద్ధిలో భాగంగా నీకు ఒక మాట చెప్పాడు, నీవు నన్ను హత్తుకోవాలి, నీవు నన్ను ముద్దు పెట్టుకోవాలి, నీవు నాతో ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు, నన్ను ఆనుకోవాలి. ఎవరిని ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. మనుషుల మీద ఆనుకుంటున్నారు చాలా మంది. మనుషుల మీద ఆనుకోవడం అంటే ద డిపెండింగ్ అపాన్ పీపుల్. మా బంధువులండి చాలా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు లోబడి ఉండాలి. వాళ్ళు పొమ్ముంటే చర్చికి వెళ్ళాలా, ఒత్తి పూట ఆగి ఆమ్లెట్లు ఏంటంటే ఆమ్లెట్లు వేసి పెట్టాలా, ఇంట్లో ఉండిపోండి అంటే ఉండిపోవాలా, పొమ్ముంటే పోవాలి. ఎందుకంటే ఉద్యోగాలు వాళ్ళే ఇప్పిస్తారు. నువ్వెవరి మీద ఆనుకుంటున్నావు? చాలాసార్లు బంధువుల మీద ఆనుకుంటున్నారు, చాలాసార్లు పిల్లల మీద ఆనుకుంటున్నారు, చాలాసార్లు భర్తల మీద ఆనుకుంటున్నారు, చాలాసార్లు భార్యల మీద ఆనుకుంటున్నారు. డిపెండ్ అవుతున్నారు. ఎవరిని నమ్మకూడదు, దేవుని ఒక్కనే నమ్మాలి, ఆయన మీదే ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకుంటే పూర్ణ శాంతి, మిగిలిన వాళ్ళ మీద ఆనుకుంటే హాఫ్ శాంతి లేకపోతే పావు శాంతి. అమ్మ అర్థమైందని చెప్పింది. పూర్ణ శాంతి అంటే కంప్లీట్గా రిలాక్స్డ్గా ఉండాలంటే, కంప్లీట్ జాయ్ నీకు కావాలంటే కదా, అండ్ అన్స్పీకబుల్ జాయ్ అని అన్నాడు పేతురు పత్రికలో కదా. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము నీ కుటుంబంలో ఉండాలంటే, నీ హృదయంలో ఉండాలంటే, యూ హ్యావ్ టు రెస్ట్ అపాన్ గాడ్ కంప్లీట్లీ. పూర్తిగా దేవుని మీద ఆనుకోవాలి. పూర్తిగా దేవుని మీద. నాకు దేవుడు ఉంటే చాలు. ఆయన కంటే ఎవరి మీద ఆధారపడ్డా, ఎవరి మీద ఆనుకున్నా దేవుడు క్షమించడు. ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా ఆయన ఒప్పుకోడు. ఎందుకనంటే ఆయన నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు. భర్త ప్రాణం పెట్టలేదు, భార్య పెట్టలేదు, బంధువులు పెట్టలేదు, శ్రేయోభిలాషులు ఎవరూ పెట్టలేదు. ఆయన మాత్రమే పెట్టారు. కాబట్టి ఆయన మాత్రమే కోరుకుంటున్నాడు, నా మీద ఆనుకొని చూడండి ఏం జరుగుద్దో. కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ మనం ఆనుకుంటున్నాం. కాసేపు చర్చిలో, కాసేపు బయట కదా, కాసేపు క్రైస్తవ్యంలో, కాసేపు లోకంలో. పెళ్ళిళ్ళప్పుడు చూడాల పద్ధతుల్లో కదా, పెళ్ళిళ్ళప్పుడు చూడాల. 9:23 అని పెట్టారంటే ఏమనుకోవాలని చెప్పండి. పెళ్లి కార్డులో వివాహం అన్ని విషయంలో గలమైనది పైన, లోపల ఏంటి 9:23 కంటే ఏం చెప్పాలి చెప్పండి. 23 అన్నారంటేనే వాళ్ళు ప్రభు మీద ఆధారపడలేదని అర్థం. 23 ఎందుకు, 9:30 పెట్టవచ్చు.
లేదా 10 పెట్టవచ్చు, 11 పెట్టవచ్చు, 23. ఇక అర నిమిషం అనే ఊరైతే నేను చూడలేదు. 23.5 నిమిషాల కంటే నాకైతే ఇప్పుడు పెళ్లి కార్డులో చూడాల, మరి అరుందో లేదా నాకు తెలియదు. దాని అర్థం ఏంటి? సగం అది సగం ఇది. మొన్నెవరో గృహప్రవేశానికి రమ్మన్నారు, కొత్త ఇంట్లో చేరుతున్నా అన్నయ్య, పాలు పొంగిస్తారంట. మీరు ప్రార్థన చేస్తే మేము పొంగిస్తాం. ఏంటి మన ప్రార్థన అంటే? మన మేళం మనం కొట్టుకొని పోవాలా, వాళ్ళ మేళం వాళ్ళు కొట్టుకుంటారు. మేళం అంటే తెలుసో తెలియదు మీకు? పల్లెటూరు భాష ఇది. మేళం అంటే డోలు సన్నాయి కొట్టుకుంటూ ఉంటారు పెళ్ళిళ్ళకి. అంటే మనం ఊదితే వాళ్ళ తర్వాత వేరేది ఊదుకుంటారు. ఇది ప్రోగ్రాం. కొంచెం అది కొంచెం ఇది అంటే యు ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ గాడ్ కంప్లీట్లీ. పూర్తిగా దేవుని మీద నీవు ఆనుకోవట్లేదు. రూతు పూర్తిగా ఆనుకుంది. కీర్తన గ్రంథం 34వ కీర్తన 8వ వచనం 34వ కీర్తన 8వ వచనంలో దేవుని యొక్క రుచి ఆమె చేసింది. దేవుడు ఎంత మంచివాడో ఆమె అర్థం చేసుకుంది. అందుకని ఆయన మీద పూర్తిగా ఆనుకుంటుంది. మార్గమై ఉన్నటువంటి నయోమి మీద కూడా ఆనుకుంటూ ఉంది. చదువుతారా? 34:8 యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు అదృష్టవంతుడు, ఆశీర్వదించబడినవాడు. నువ్వెవరిని ఆశ్రయించిన నష్టమే. దేవుని ఆశ్రయిస్తే అది పర్మనెంట్గా నీకు సుఖాన్ని, నెమ్మదిని ఇస్తుంది. ఈయనకి ఎంత తెలిసింది యేసు ప్రభు గురించి? రూతుకు కొంచెం. రుచి చూచి, అంతే కదా? రుచి అంటే ఇప్పుడు స్వీట్ షాపు, పుల్లారెడ్డి స్వీట్స్ తెలుసా మీకు? ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. చేసి మీకు ఇంత గొప్ప అయ్యారండి, మీరు అసలు ఏం చదువుకోలేదు, పాడలేదు, ఇంత గొప్ప ఈ తట్టలో, ఒక తట్ట అంటే తెలుసా? బుట్ట. ఈ బుట్టలో స్వీట్లు పెట్టుకొని అమ్ముకునేవాడంట ఒకప్పుడు ఆ కర్నూలులో. రాష్ట్రపతి ఎవరో స్వీట్లు తినాలనిపించింది, షాపులన్నీ మూసేసినాయి అంటే ఈయన దగ్గర గుర్తొచ్చి ఆ బుట్టలో అమ్మేదే తీసుకుపోయి రాష్ట్రపతికి పెట్టారు. పెట్టగానే అద్భుతంగా ఉన్నాయి, ఇంకొక కేజీ పట్టండి అని చెప్పాడట. ఇక అప్పటి నుంచి రాష్ట్రపతి తిన్న స్వీట్లు కాబట్టి జనం అందరూ వరుస పెట్టారు. ఇక పుల్లారెడ్డికి మామూలు పేరు రాలా, కాలేజీలు పెట్టారు వరుసగా. అంత రేంజ్కి ఎదిగిపోయారు. లడ్డు బయట 300-400 500 అయితే అక్కడ 1000 రూపాయలు 800 అంత ఉన్నాయి. అంత ఖరీదైన స్వీట్లు. ఆయన అడిగారు, ఇంతకీ మీరు ఇలా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఏం లేదండి, వచ్చిన వాళ్ళకల్లా ఒక ముక్క రాగానే ఒక ముక్క ఎరగదీసి పెట్టేస్తాను, వాళ్ళు తినేస్తారు, ఆ విశ్వాసం అటు ఉంచుకుంటారు, వాడు ఊరికైనా పెడతారు, కొనపైన కొంచెం తినండి అని చెప్పేస్తారు. ఇలాగా రుచి చూపించి అందరినీ వశపరుచుకున్నాడంట. అందుకని ఆయనకి అంత పేరు వచ్చింది. MBA వాళ్ళు కూడా పోయి అడిగారంట, మేము మార్కెట్ చేస్తాం, మీ మార్కెట్ వద్దు, పాడొద్దు పోయిన అన్నాడట. ఏదో మార్కెట్ నాకు తెలియదు, ఆ మార్కెట్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. వాళ్ళందరూ మీ బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో పైకి తీసుకెళ్తా ఉన్నారంట. అవసరం లేదు, నా పేరే నాకు చాలు. ఆయన చెప్పింది ఒకటే, వచ్చిన వాళ్ళకి పెట్టండి, పోయేది ఏం లేదు, కొంచెం పెట్టండి, నష్టపోయేది ఏం లేదు, వాళ్ళు తింటారు, కొనకపోయినా దాని రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ వస్తారు. కాబట్టి ప్రియులరా, రుచి చూస్తే అసలు ఏంటో తెలుస్తుంది. కాబట్టి కొంచెం రుచి చూసింది ఎక్కడ? మోయాబులో ఉండగానే యేసు ప్రభు అంటే ఏంటో, లేదా యెహోవా దేవుడు అంటే ఏంటో తెలుసుకుంది. ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఆయన మహాశ్చర్య కార్యాలు చేస్తాడని కొంచెమే తెలుసుకుంది. కొంచెం తెలుసుకొని ఏం చేస్తుంది? బయలుదేరి నేను వస్తాను. ఆ కొంచెం యేసు ప్రభుని అయితే దేవుని గురించి ఆ కొంచెం చెప్తే ఇంత గొప్ప దేవుడు అంటే అసలు అక్కడికి వస్తే ఎలా ఉంటుందో రుచి చూసి తెలుసుకుంది. మరి రూత్ కంటే మనకి ఎక్కువ తెలుసా తక్కువ తెలుసా? అంటే ఎక్కువ తెలుసా తక్కువ తెలుసా? రూతు బైబిల్ స్టడీలకు వెళ్ళిందా? రూతు నియామక కూడికలకు వెళ్ళిందా? రూతు ఆరాధన చేసిందా? ఏమి తెలియదు ఆమెకి. ఏమి తెలుసు ఒకటే, యెహోవా దేవుడు గొప్పవాడు, ఆయన తన బిడ్డలను విడిచిపెట్టడు, ఆయన తన బిడ్డలను విడవడు, ఎడబాయడు అనే సంగతి ఆమెకు అర్థమైపోయింది.
ఆ సంగతిని బట్టి నేను కూడా వస్తానంది. మరి బైబిల్ స్టడీకి వచ్చేటువంటి నీవు, ఆదివారం వందలు కదా, ఇన్ని ఆదివారాల మెసేజ్లు ఉన్నటువంటి నీవు, మరి దేవుని గురించి ఆమెతే రుచి చూసి తెలుసుకుంది. ఇప్పుడు నీ పొట్టంతా నిండిపోలేదా? నీ హృదయం అంతా నిండిపోలేదా? నువ్వు తిన్న తిండి సామాన్యమైందా? ఎన్ని ప్లేట్లు తిన్నావండి? అంటే ఇంటికాడ భోజనం, చర్చిలో భోజనం కాదు, ఎన్ని ప్లేట్ల వాక్యాన్ని భుజించము. మనకి ఎంత విశ్వాసం రావాలి. ఎందుకనే రూతు కంటే బలహీనంగా ఉన్నావా? రూతు చాలా బలంగా హత్తుకుంటా ఉంది. రూతు మనస్సు కుదిరింది, ఇంకా నీకు కుదరలేదేంటి? దేవుని మీద అనుమానం వస్తుంది అంటే మనస్సు కుదరాలి. కుదురుతుందా? మనస్సు కుదరడం అంటే పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవడం. దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నాకు పిల్లలు పుట్టిస్తాడు, దేవుడు నన్ను పైకి తీసుకొస్తాడు, దేవుడు నా బిడ్డలను పైకి తీసుకొస్తాడు, దేవుడు నా వంటి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని హెచ్చిస్తాడు అనేటువంటి సంగతులు నీకు కొన్నిట్లో అనుమానం వస్తుంది. ఎందుకనే? పూర్తిగా ప్రభువుని తెలుసుకోలేదు, పూర్తిగా ప్రభు మీద ఆధారపడలేదు. కొంచెం అది కొంచెం ఇది అన్నట్టుగా ఉన్నారు. ఆమె మనస్సు పూర్తిగా ఆయన మీద ఆనుకుంది. 18వ వచనం ఒకసారి చూద్దాం, చూడండి. ఋతు గ్రంథం 1:18. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు, నయోమి తెలుసుకుంది, మనస్సు కుదిరింది. మనస్సు కుదిరిందని నయోమికి కన్ఫర్మ్ అయిపోయింది. నా కోడలికి మనస్సు కుదిరింది. వట్టి మాటలే కాదు, మాటల ద్వారా మనసు కుదరడం కాదు, ఇక్కడ మాటలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. లేరా? ఓర్ప మాటలు చెప్పింది, అతను అక్కడ నేను వస్తానంటది. మరి వచ్చిందా? హత్తుకుంది, ఆమె కూడా వచ్చిందా? ముద్దు పెట్టుకుంది, వచ్చిందా? ఊరికే పై మాటలే. మన వాళ్ళు చాలామంది అంటారు, ఆడు మాటలే కానీ చేతలు లేదంట. అంటే అర్థం ఏంటి? పైకి రమ్మంటారు. మా లెక్చరర్ ఒక ఆయన ఉన్నారు, ఇలా చెప్పారు, సార్ మీరు మా ఇంటికి భోజనానికి రండి అంటే ఎవరింటికైనా నేను పోతానురా అనేవాడు. మరి ఎందుకని పోవట్లేదు సార్ అంటే, వాళ్ళు ఇట్లా మాట్లాడతారంటే, ఎలాగా? మీరు మా ఇంటికే వస్తారు సార్ అంటే రమ్మనే రావద్దనే. అప్పుడు అర్థమైపోద్దండి వీళ్ళంతా మాటలు వేచే పెట్టేవాళ్ళు కాదని. మీరు మాలాంటి వాళ్ళు ఇంటికి వస్తారా సార్ అంటే రావద్దనేగా. రమ్మని పట్టుకోవద్దా? ఆదికాండం ఎన్నో అధ్యాయం? అది 18వ అధ్యాయంలో యెహోవా అబ్రహాము గుడారాన్ని సింధూర వృక్షము దగ్గర అక్కడ కలుసుకున్నప్పుడు వారిని ఎంత బలవంత పెట్టాడో తెలుసా? మీరు రావాలా, వచ్చి తినాలా, ఉండాలా కదా, ఎంత ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. చదువుదా ఒక్క మాట, 18వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొని కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణాలు బలపరుచుకోండి. తర్వాత వెళ్ళొచ్చని ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి, ఎంత సీక్వెన్స్లో, ఎంత పద్ధతిగా కదా, వాళ్ళు ఎక్కడన్నా ఉంచాలి అనే దానిలో. ఎవరినైనా 7 గంటలప్పుడు భోజనం చేయమన్నాం అనుకోండి, అబ్బే ఈ టైం అటు చేస్తామండి, సాయంత్రం 7 కదా, మళ్ళీ కొంచెం లేటుగా తింటాం, కొంచెం తినిపండి, కొద్దిగా జస్ట్ ఒక అరగంట ఉంటే వండి పెట్టేస్తాం, అరగంట కొంచెం తినిపండి, మొత్తం కొంచెం. అంటే దాని అర్థం ఏంటి? వారిలో ఏం కనబడతా ఉంది? ఆతిథ్యం ఇవ్వాలనేటువంటి ఆశ కనబడతా ఉంది. వాళ్ళకి ఎట్లయినా సరే భోజనం పెట్టాలనే మనస్సు వారికి కుదిరింది, ఆ మనస్సు కలిగింది. ఓర్పాకైతే అలాంటి మనస్సు లేదు. జస్ట్ ఫార్మాలిటీగా రమ్మని పోతే ఏమనుకుంటుందో, ఏమనుకుంటారో. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు కదా.
ఊరికే పైకి అంటారు, అదే రండి చాలా భోజనం రెడీగా ఉంది, ఇంటికి పోయి కూర్చుంటే అప్పుడే మొదలు పెడతారు. ఏంటంటే అంటే చల్లగా ఉంది వేడి వేడిగా పెడదామని, ఇది మళ్ళీ రెండో అబద్ధం. అసలు చల్లది లేదు పాడు లేదు, ఇప్పుడే మొదలు పెట్టాం కదా. ఇలాగా మనసు. సరే మీరందరూ ప్రేమ కలిగిన వాళ్ళమ్మ, మీ గురించి కాదు కానీ మామూలుగా చెప్తున్నా కదా. చాలా ప్రేమ ఆమె చేతలు చూపిస్తూ ఉంది. 16వ వచనంలో ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకొనవద్దు, నేను వచ్చి తీరుతాను. ఎంత ఎంత చేతలు కనబడతా ఉన్నాయి మనకు, అక్కడ క్రియ కనబడతా ఉంది, ఆమె మనస్సు కనబడతా ఉంది. మాటల క్రైస్తవుడువా, చేతల క్రైస్తవుడువా? మాటల క్రైస్తవుడు. ఎప్పుడైనా పాస్టర్ గారు కనబడంగానే, నిన్న మీటింగ్ జరిగింది కదా అనుకోండి, ఈరోజు అసలు రాత్రి వద్దామని బయలుదేరాను, ఇంతలోకి ఇది జరిగిందని చెప్తారు. పోన్లే రాత్రి ఆఖరి మీటింగ్ ఏం కాదుగా, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ మీటింగ్ వస్తావా, అప్పుడు రారు. అంటే వచ్చే మొహం కాదన్నమాట. మనం కనపడ్డప్పుడు మాత్రం వీళ్ళు ఏం క్రైస్తవులు, మాటల క్రైస్తవు, జస్ట్ వర్డ్స్ అనమాట. ఏదో మన కవిని చెప్తారు కదా, మళ్ళీ ఏమైనా అడుగుతారేమో అని. మాటల క్రైస్తవులు. నా వెంబడి రావద్దని అనతో నేను వచ్చి తీరుతాను. మనమే మన నడబాపాలు కానీ ఇంకా ఏది మన మట్టిలోనికి రావద్దు. మాటలు మాత్రమే కాదు, చేతల్లో చూపించినటువంటి రూత్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ ఫ్రెండ్లీ ఉమెన్, ఆపదను ఆదుకునేటువంటి ఒక స్నేహితురాలు అని అర్థం. చక్కని స్నేహితురాలు, మంచి స్నేహం ఇచ్చేటువంటిది. అత్తని ఒంటరిగా వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు, తనతో నేను ఉండాలి అనుకుంది. నిజానికి అందరి దృష్టిలో, మోయాబీల దృష్టిలో రూతు చేసినది త్యాగము. ఎట్టబోయిందండి ఆ పిల్ల అనుకుంటారు పెద్దవాళ్ళు, మోయాబీలు. పోయింది. అత్తనొక్కదాన్ని పంపించడానికి ఆమె ఇష్టపడలేదా? ఎంత మంచి స్నేహితురాలు. అత్తకు స్నేహితురాలు కోడలు ఉన్నారా? అట్లాంటి వాళ్ళు ఎక్కడైనా తగిలారా? అత్తకు స్నేహితురాళ్ళుగా, లేకపోతే కోడలికి స్నేహితురాళ్ళుగా. ఎక్కడైతే అత్తకు స్నేహితురాలైన కోడలను చూస్తున్నాం, అత్త నిన్ను ఎలా వదిలిపెట్టేది నేను, నువ్వు ఒక్కదాని వెళ్ళ వెళ్తావు. అదే కదా ఉద్దేశం. పోదాం, మన దేవుడు ఉన్నాడు కదా, తాడబేడు అక్కడే తేల్చుకుందాం, అక్కడే ఉందాం. ఏమన్నా కానీ మా వాళ్ళతో నాకు పని లేదు, మీ దగ్గరికే వస్తా. ఎంత మంచి ఆలోచన. ఆదికాండంలో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు. 24వ అధ్యాయము 57వ వచనం. రెబెకాను తీసుకెళ్ళడానికి అబ్రహాము దాసుడైన ఎలియాజరు వచ్చాడు. ఒక్కతే, నువ్వు వెళ్ళేదవా అని ఆ ఇంటి వారు అడిగారు. ఏమ్మా వెళతావా, ఇంతకాలం మాతో ఉన్నావు కదా. మరి అక్కడ ఎవరో ఇసాక్ అనేటువంటి కుర్రోడు ఉన్నాడంట, ముఖం తెలీదు, జస్ట్ ఎలియాజరు వర్ణించి ఉంటాడు అంతే కదా. మా అక్కడిది అక్కడ ఎట్లా అని చెప్పుంటాడు. అదే కదా జరిగింది. అబ్రహాము ఎంత ఉన్నతమైన వాడో, అబ్రహాము ఎలాంటి మనసు కలిగిన వాడో, తన కుమారుని ఇస్సాకు ఎలాంటి వాడో, ఈ వివరాలన్నీ చెప్పారు. ఎవరు? పనివాడైనటువంటి ఎలియాజరు. ఆ మాటలను బట్టి ఆమె అట్రాక్ట్ అయిపోయింది. శాంపిల్ చూపించాడు, ఆవుకుల రుచి చూపించలేదా? సహోదరులు చెప్పాలా, ఎలియాజరు ఏమైనా శాంపిల్ చూపించలేదా? అయ్యో చూడండి మా, ఎక్కడది? 53. తరువాత ఆ సేవకుడు వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములను రెబెకాకు ఇచ్చను. ఇదేనా? ఇది రెండో శాంపిల్. మొదటి శాంపిల్ అంతకుముందు గాజులు, బంగారు గాజులు తీసి ఆమెకి వేశారు కదా. 22వ వచనం, 24, 22. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులము ఎత్తుగల 2 బంగారు కడియులను తీసి, నీవు ఎవరి కుమార్తె రెడీ చేస్తున్నాడో ఇవ్వడానికి.
శాంపిల్ రుచి చూపిస్తున్నారు. ఇప్పుడైనా అర్థమైందా దేవుని యొక్క గొప్పతనాన్ని? ఈ లోకంలో ఉండి పరలోకం యొక్క గొప్పతనాన్ని ఈ లోకంలో ఉండి దేవుని పరిశుద్ధ ఆలయంలో చేరి కొంచెం తెలుసుకున్నావు. పరలోకం ఎలా ఉంటుందంట, అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంట అని ఒక చిన్న పుస్తకమైనటువంటి బైబిల్లో తెలుసుకుని రుచి చూస్తూ ఉన్నాను. ఆశ పెట్టుకొని ఉన్నాం. రుచి చూసినటువంటి రెబెకా పరుగున ఇంటికి పోయి లాబాను వాళ్ళతో చెప్పిన ఒక మనుషుడు వచ్చాడు, ఇలాగ మన బంధువులట ఇలాగ చేశాడు అని చెప్పినప్పుడు వారు సంతోషించి ఆయన లోపలికి చేర్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన గిఫ్ట్ ఇచ్చినట్టుగా చూస్తాము. ఈ దెబ్బతో రెబెకా మనసు మారిపోయింది. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మనం చదువుకున్న వచనం 57, అమ్మ నువ్వు వెళతావా అంటే ముక్కుకు కమ్మి పెట్టుకొని చేతులకు బంగారం వేసుకొని వాటికి వెళ్ళి చూసుకుంటూ, అబ్బో ఇక్కడికి అసలు అక్కడ పోక ముందే ఇన్ని తగిలిచ్చాడంటే ఇక పోయిన కాడి నుంచి అన్ని తగిలించుకోవడమే. ఏమి పనులతోనే ఇంత బంగారం పంపించారంటే అసలు అక్కడ ఇంకెంత మ్యాటర్ ఉందో. సంఘంలోనే ఎంత సంతోషంగా వాక్యం వింటున్నావంటే అసలు అక్కడ ఎంత సంతోషం ఉందో. ప్రతి ఆదివారం వాకింగ్ కోసం మీరు ఎంతో ఇష్టంగా వస్తూ ఉన్నారే, అసలు ఇది ఏమి సరిపోద్ది, అక్కడ ఇంకెలా ఉంటుందో. చాలామంది చర్చిలో చేసిన పప్పు భలే ఉంటుంది అంటున్నారు, మరి పరలోకంలో పప్పు ఎలా ఉంటుందో. పరిశుద్ధం చేసిన దానికే అంతుంటే మొన్న ఏదో చట్నీ చేశారు, నా దాకా రాలే, అయిపోయింది. తామసురావు పెట్టలే ఈ మధ్య. ఏంటంటే అయిపోయిందని అంటున్నాడు. ఏం చెప్తాను, అయిపోయి చేయగలిగింది ఏమని చెప్పండి. ఆ టేస్ట్గా చేయటం ఎందుకు, మా దాకా రాకుండా ఉంటుంది ఎందుకు, ఎంత బాధ ఉంటుందన్న కొంచెం అర్థం చేసుకోండి. ఎంత ఫాస్ట్ అయినంత మాత్రం మాకు 4 లేదా ఏంటి. కాబట్టి అంటే ఇక్కడే అంత టేస్ట్ తింటే మరి అక్కడ వంటకాలు, అక్కడ వాతావరణం, అక్కడ ఇల్లు, అక్కడ ఉన్నటువంటి సహోదరులు, అక్కడ ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ ఇంకెంత బాగుంటుందో. రుచి చూసింది రెబెకా. వెళ్ళదవా అని అడిగారు. ఆమెం చెప్పింది, వెళ్ళదను అనేను. భర్త ఎట్టున్నాడో తెలియదు, మావ తెలియదు, ఆ ఊరు తెలియదు, ఏమీ తెలియదు, పోతానంతే. ఎందుకంటే ఈ అడ్వాన్స్ ఇచ్చినయే మామూలుగా లేవు కదా. రుచి చూసి అర్థం చేసుకుంటా ఉంది. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఆ ఊరును వదిలిపెట్టి రమ్మని చెప్తా ఉన్నాడు. వెంటనే అబ్రహాము దేవుని మాటకు, అంటే ఇప్పుడు రెబెకాకు మనసు కుదిరింది, అబ్రహాముకు మనసు కుదిరింది కదా, లోతుకు మనసు కుదిరింది. మరి నీకు కుదిరిందా ఎప్పుడైనా? అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు, రెబెకా దేవుని మీద ఆధారపడి వెళ్తుంది. మరి నేను ఎప్పుడు ఆధారపడతావు, ఆయన మీద ఎప్పుడు ఆనుకుంటావు? ఇక అన్ని బాధలు విడిచిపెట్టి, సంఘంలో ఉన్న వారందరికీ మనవి, ప్రతి బాధను విడిచిపెట్టి ప్రభు మీద ఆనుకుందాం. వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ గాడ్ కంప్లీట్లీ, పూర్తిగా, కొంచెంగా కాదు, పూర్తిగా. నా బాధ దేవునికి తెలుసు, దేవుడే చూసుకుంటాడు. మీ భారము నా మీద వేయమని ప్రభు చెప్పారు కదా. కానీ మనకంత విశాల హృదయం అంటే కొంచెం నువ్వు మొయ్యా, కొంచెం నేను మోస్తా, ఊరు నాయనో. దేవుని మీద ఎలాంటి ప్రేమ పెట్టుకోబాకండి, దేవుడికి అస్సలు ఇష్టం లేదు. పూర్తిగా భారం నా మీద ఏముంటే ఒకటి నువ్వు వేసుకుని ఒకటి నేను వేసుకుంటా అండి, ఎవడేం చేస్తాడు? ఎవరో ఒక ఆవిడంట లిఫ్ట్ అడిగిందంట, ఏదో బుట్ట నెత్తి మీద పెట్టుకుంది, ఫ్రూట్స్ ఏవో అమ్ముకునే ఆమె. లారీ లిఫ్ట్ అడిగింది. ఆ లారీ క్లీనర్ ఏం చేశాడు, సరే అమ్మ వెనక ఎక్కువ అని చెప్పాడు. లారీ ఎక్కింది, ఎక్కి కూర్చుంది. ఈ క్లీనర్ మధ్యలో చూడ్డానికి వచ్చాడు. కూర్చుంది కదా, ఆయన మధ్యలోనైతే డబ్బులు తీసుకోవడానికి వస్తాడు కదా, వచ్చి కూర్చుంటే బుట్ట నెత్తి మీద పెట్టుకొని కూర్చుంది. దీన్నమ్మా బుట్ట, నా భారం కాక మళ్ళీ ఈ భారం ఎందుకు లే అందంట. ఏ భారం కాక నన్ను ఎక్కించుకున్నారు, మరి నా బుట్ట ఎందుకు లేని నా మీదే పెట్టుకున్నాను. ఎవరేం చేస్తారు? తెలివి తక్కువ మహాతల్లి ఏం చేస్తాను చెప్పండి. బుట్ట కూడా దావులో పెట్టుకొని ప్రశాంతం కూర్చోరీలో దేవుని మీద ఆధారపడంటే ఆధారపడ్డావు, మళ్ళీ కొద్దిగా వాళ్ళ మీద వేసుకుంటారు, మళ్ళీ ఆ బాధ పెట్టుకుంటారు, మళ్ళీ ఆ కోపం పెట్టుకుంటారు, మళ్ళీ ఆ నింద పెట్టుకుని లోపలి వదిలేసేయండి, ఇంకా ఫ్రీగా ఉండండి రా బాబు అని. అబ్బే మేము కొద్దిగా పెట్టుకుంటాం ప్రభు, నువ్వు కొద్దిగా పెట్టుకోవాలి.
యు ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ గాడ్ కంప్లీట్లీ. నీకేదో వ్యాధి బాధ ఉంటే ఉండొచ్చు, వదిలేసాయి. దానికి ఏదో ట్యాబ్లెట్ తెచ్చావు, వేసుకో, ప్రశాంతంగా ఉండు. ట్యాబ్లెట్ పనిచేస్తుందో లేదో, ఎందుకు నీకు రీసెర్చ్ అవసరమా? ఎందుకు ఈ గోళ? ప్రశాంతంగా ఉండు, వేసుకున్నావు, కూర్చో, శుభ్రంగా తగ్గిపోతాయి. లేదా పెరిగితే ఇంకొక కొంచెం పవర్ ఎక్కువ ఇస్తారు, పోతాయి. లేదా మరీ ఎక్కువైతే ప్రభు దగ్గరికి పోతాం, పేద పోతాయి. ఇక దాని గురించి ఎందుకు అంతలో టెన్షన్? ఎవడు చింతించడం వలన తన యొక్క మూరడు ఎక్కువ. ఇప్పుడు నేను ఇంత హైట్ ఉన్నాడండి, నాకు ఇంకొక మూర పెరగాలని ఉంది. చాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. సంఘస్థులు కూడా చెప్పామా, పెళ్లి కావట్లేదు, ఇంకొక మూర పెరిగేటట్టు చేయండి నేను అందరూ చెప్పారు. మీరందరూ ప్రార్థన చేసి పెరుగుతానా? పెరుగుదల అప్పుడే ఆగిపోయింది కదా, 20లోనో 18లోనో ఎప్పుడో పోద్ది కదమ్మా. మళ్ళీ మీరందరూ ప్రార్థన చేసి పెరుగుతానా? ఇప్పుడు పెరగమంటే పెరుగుతానా? ఎక్కడ పెరుగుతామో? ఎత్తు చెప్పులు అయితే వేసుకుంటా, ఎందుకంటే కాలు పెరిగినా పోయినా కొంచెం ఎత్తు కనబడదాంలే అని. అంతకంటే నా దగ్గర ఏమని చెప్పండి? ఎవడు చింతించుట వలన నువ్వేమీ చేయలేవు కదా. ఒక ఎంట్రుకున్న తెలుపుగానైనా నలుపుగానైనా పెయింట్ వేసుకొని కాదమ్మా, చేయలేవు కదా. ఎందుకు మరి టెన్షన్? నీకు అవసరం లేదు కదా. మనస్సు కుదుట పెట్టుకో, ఆశీర్వదించబడతాం. ఏంటో నా పిల్లలు, ఏంటో ఈ అమ్మాయి ఒకటే మొద్దు, ఏంటో ఈ పిల్లలు సరిగ్గా చదవడు, ఏంటో ఈయన ఎప్పుడు మారడు, ఏంటో ఈయన ఎప్పుడు ఇంతే. వదిలేసేయండి వాటిని, అంతే కదా. అంతే అని చెప్పి వదిలేసేయి. ఏ ప్రశాంతంగా ఉండు, నువ్వు మంచిగా ఉండు, అన్నీ మంచిగా అయిపోతాయి. మనస్సు కుదిరితే ఆశీర్వాదాలు ఉన్నాయి. రెబెకా కోడలుగా వస్తే ఎలా ఉంటుంది అక్కడ? అద్భుతం. మొత్తానికి వారసురాల ఏం వెలగబెట్టి ఉంటుందో మనకేం తెలుసులే. పోయినప్పుడు అడుగుదాం. ఎక్కడ పోయినప్పుడే మా అంత ఆస్తి ఏం చేసామని అక్కడ అడగొచ్చు. ఎక్కడ అది పైకి చేసుకొని ఉందో మనకు తెలియదు కదా. కాబట్టి పిల్లరా, ఎంత అనుభవిస్తున్నారో దేవుని మీద ఆధారపడిన వారు. రూతు ఎంత అనుభవించబోతూ ఉందో, ఇన్ని కష్టాల్లో నుంచి వెళుతుంది కదా, అసలు ఏం అనుభవించబోతుందో. మామూలు అదృష్టం కదా, నక్కం దొక్కొచ్చిందంట. ఎందుకు? కొంతమంది అంటారు కదా ఊర్లో, నక్కం తొక్కితే కరవదా, మన తెలియదులే. మొత్తం మీద నక్కం తొక్కు అంటే ఎంత అదృష్టమో. వెళ్ళిపోయాల్సి పంచమ పడింది అక్కడ దెబ్బలో. చాలా రిచ్ మ్యాన్. అక్కడికి మనస్సు కుదిరితే ఆశీర్వాదాలు. అయితే నువ్వేం చేయాలా? అక్కడి నుంచి బయలుదేరాలి. ఎక్కడి నుంచి? ఆ అనుమానము అనే ప్లేస్లో నుంచి బయలుదేరాల. మోయాబులో నుంచి బయలుదేరాల. ఊరు అను పట్టణం నుంచి బయలుదేరాల. లాభాలు ఇంటి నుంచి బయలుదేరాల. నువ్వు బయలుదేరితేనే ఆశీర్వాదం, నువ్వు ఉంటే ఆశీర్వాదం లేదా. కాబట్టి పిల్లరా, నువ్వు బయలుదేరాలా. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? మేము ఎక్కడున్నాం? చర్చిలో ఏమో అంటారా? మీరు ఎక్కడున్నారంటే ఏదో పాపపు తలంపులో ఉండి ఉండవచ్చు, ఏదైనా ఒక అనుమానంలో ఉండి ఉండవచ్చు, ఏదో ఒక భారాన్ని గుండెలో పెట్టుకొని మోయలేనంత భారంతో ఎంతో కృంగిపోతా ఉండి ఉండొచ్చు. వాటన్నిటిలో నుంచి బయటికి తీసుకొస్తాడు. నీ మనస్సు కుదుట పెట్టుకో. అందుకే ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. నీ మనసును కుదురుస్తానంటున్నాడు. కుదుర్చుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. నీ మనస్సు కుదరాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ మనస్సు కుదిరితే ఆశీర్వాదం. రూతులో ధైర్యం ఉంది, ఓర్పాలో పురికితనం ఉంది. ధైర్యంగా మనసు కుదుర్చుకుంది. మనసు కుదరాలంటే ధైర్యం కావాలి, మనసు కుదరాలంటే నమ్మకం కావాలి, మనసు కుదరాలంటే కదా రూతుకున్న ధైర్యం నీకుందా? తెలియని ప్రదేశానికి అబ్రహాము బయలుదేరాడు. తెలియని ప్రదేశానికి రెబెకా బయలుదేరి వెళ్తా ఉంది. తెలియని ప్రదేశానికి రూతు వెళ్తా ఉంది. ఆ ప్రదేశము మన దృష్టి పరలోక ప్రయాణమే మనం ఉన్నాం. మనస్సు కుదుర్చుకున్నాం, మనము ప్రయాణంలో ఉన్నాం. ఆమె బెత్లెహేము వెళ్తా ఉంటే మనం పరలోకం వెళ్తా ఉన్నాం. పరలోకం వెళ్తూ ఇదిగో మిథిలా నగర్లో ఉన్న హోలీ కింగ్స్ టెంపుల్ ఆరాధన చేయడానికి ఆగాము. ఎంతకాలం ఇక్కడ ఉంచుతారో అంతకాలం ఇక్కడ ఉంటాం. తర్వాత పరలోకంలో చేరుకుంటాం. మనము ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణంలో నీ మనస్సు కుదరాలి. కుదుట పెట్టుకుంటావా? ఏ విషయంలో తొందరపాటు పడుతూ ఉన్నావు? ఏ విషయంలో కలత చెందిపోతా ఉన్నావు? ఏ విషయంలో ఎందుకో షివరింగ్ వచ్చేస్తుంది, భయం పట్టిపోతా ఉంది? దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడు బెత్లెహేము నుండి. ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. దినమెల్లా
ఆయన చేతులు చాపుతూ రండి నా దగ్గరకు, ప్రయాసపడి భారము మోచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, శాంతినిస్తాను. మోయాబులో శాంతి లేదు, మోయాబులో దుఃఖం ఉంది, మోయాబులో వేదన ఉంది. నువ్వు ఉన్నటువంటి ప్రదేశము అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఉన్నటువంటి ఆ స్థితిగతులు వాటిని విడిచిపెట్టేసాయి, ప్రభులోనికి వచ్చేసాయి. యేసు ప్రభులోనికి నువ్వు వచ్చేసాయి. నెమ్మది, మనశ్శాంతి, ఒక భవిష్యత్తుని దేవుడు చూపిస్తున్నాడు. రూతుకు ఒక భవిష్యత్తును చూపించాడు, రెబెకాకు ఒక భవిష్యత్తుని చూపించాడు, అబ్రహాముకు భవిష్యత్తుని చూపించాడు. నీకు ఒక చక్కని భవిష్యత్తును దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. బట్ యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద నీవు ఆధారపడాలి, మనస్సు పెట్టుకోవాలి. ఇంతకాలం పెట్టుకోలేదు కదా, ఇప్పుడే అడిగా, ఇప్పుడే ప్రభువా నీ మీద నేను మనసు పెట్టుకుంటా, నా బాధలు వేదలు అన్ని ఇక్కడ వదిలిపెట్టిపోతాను, ఇక నాకు అవసరం లేదు, నీ మీద వదిలేస్తున్నాను. ప్రతి భారమును నీ మీద వదిలిపెడు, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపము అని హెబ్రీ పత్రికలో అన్నిటిని విడిచిపెడతాను. ప్రతి అనుమానాన్ని విడిచిపెడతాను, ప్రతి ఓర్పు లేనితనాన్ని విడిచిపెడతాను. విడిచిపెట్టి ఇక బయలుదేరు, ప్రభుత్వం నడుద్దాం, ప్రభుత్వం నడుద్దాం అంటే వాక్య ప్రకారం నడుద్దాం. నిర్ణయం తీసుకుందాం, వాక్య ప్రకారం ఉంటానయ్యా, నేను ఎటు నడవాలో నడపవచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలి? రూతు ఎంత మంచి నిర్ణయం, నిర్ణయంలో ధైర్యం. దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాను, నిర్ణయం తీసుకోవాలి. నేను ఇక బెండల కడ వస్తానో దేవుని సన్నిధికి, ఒక గట్టి నిర్ణయం. బెండల కడ వచ్చి చూడు, దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో. 23 సంవత్సరం అంతా ఆ నిర్ణయం తీసుకోలేకపోయావు, 24లో పెందల కడ వస్తానయ్యా, నాకేమిస్తావు? చక్కగా పాడుతానయ్యా, నాకేమిస్తావు? చక్కని ఆరాధన చేస్తానయ్యా, నాకేమిస్తావు? నేను చాలా గొప్ప కానుకిస్తానయ్యా, మరి నాకేమిస్తావు? ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడు కాదు. మన క్రియలను ఎరిగిన దేవుడు, మనం చూస్తున్న దేవుడు, మన హృదయంలోకి చూస్తున్న దేవుడు, నీ హృదయ వాంఛన కోరికలు ఎరిగినటువంటి దేవుడు, నీ భారాలు అడుగుతున్న దేవుడు. నీ భారాన్ని నాకు ఇచ్చేసాయి, నీ ట్రబుల్ నాకు ఇచ్చేసాయి. నిన్ను ఏ విషయం అయితే వేదనకు గురి చేస్తూ ఉందో ఇచ్చేసాయి దేవుడికి, వదిలేసాయి. ఇక్కడ ఫ్రీ హ్యాండ్స్తో తిరగలండి, సంతోషంతో తిరగలండి, నెమ్మదిగా తిరగలండి. ఋతుకు గొప్ప నెమ్మది, ఋతుకు గొప్ప సంతోషం. ఇలాంటి సంతోషం యేసు ప్రభు నమ్మిన వారికి ఉచితముగా దేవుడిస్తా ఉన్నారు. ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోకపోతే వారికి హస్తం చూపించండి, నేను దేవుని మీద ఆనుకుంటాను, దేవుని నమ్ముకుంటాను అని ఎవరైనా నమ్మని వాళ్ళు ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు నిర్ణయం తీసుకో ధైర్యంగా, పిరికితనం మొత్తం భయపడద్దు. ఓర్పావనే భయపడితే నీ కన్యం మోయాబు నరకం. ఋతు వలె ధైర్యం తెచ్చుకుంటే నీ గమ్యం సమృద్ధి గల ప్రదేశం, సంతోషం, సమాధానం, నిత్య జీవం. ఎవరైనా ఉన్నారా? నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, నా గమ్యాన్ని మార్చుకుంటాను, నా మనస్సు కుదిరేలాగా చేసుకుంటాను యేసు ప్రభు మీద. ఎవరైనా ఉన్నారా? లేదంటే నీ అంతము బహుఘోరమైంది, చాలా దెబ్బతింటావు, కోయిలిపోలేనంత దెబ్బ దేవుడు వేస్తాడు. ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన మార్గాన్ని ఏ విధంగా చూపిస్తూ ఉన్నాడో నువ్వు నమ్మకపోతే అదే మార్గాన్ని మూసివేస్తాడు నీ ఎదుట. నీకు ఇష్టమైతే ఇప్పుడే నమ్ముకో, ఎవరైనా ఉంటే తర్వాత అయినా కలవండి, నీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే నమ్మిన మనం మనస్సు కుదుటపడాలి. రుచి చూసాం కదా, ఆయన ఎన్నో మేలు చేయగా నీవు పొందావు, రుచి చూసావు. నీ బిడ్డల విషయంలో ఎన్నో మేలు చేయగా నీ రుచి చూసావు. నీ ఆపదలో, నీ రోగంలో, నీ బాధలో ఆయన ప్రేమ ఏంటో చూసావు. నీ చిక్కుల్లో నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు దేవుడు ఎలాంటి మార్గాలు చూపించావు నువ్వు చూసావు, నువ్వు అనుభవించావు, సాక్ష్యంగా కూడా చెప్పావు. అయినా ఇంకా మనసుకు దొరలేసావు. దేవుని వైపే ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేదే కాకుండా దేవునికి ఇచ్చేది,
దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండేది. దేవునికి ఇష్టమైన సంగతి. రూతు మంచి స్నేహితురాలు. సంఘంలో ప్రతి బిడ్డ నువ్వు ప్రేమించాలి, స్నేహపూర్వకంగా చూడాలి, ఒకరి స్నేహాన్ని ఒకరు గౌరవించాలి. ఎప్పుడు ఒకరితోనే స్నేహం చేయొద్దు. మరొకసారి చెప్తున్నా, వారానికి ఒకరిని ఎంచుకోవచ్చు, వారితో మాట్లాడండి. భోజనాలు ఏర్పాటు చేసినందుకే మాట్లాడుకుంటూ తినండి, కనుక్కోండి బాగోగులు, వారి కొరకు ప్రార్థించండి, నవ్వుతూ పలకరించండి. నువ్వు బాగుందా ఉండవు. మనస్సు కుదిరాసి మనశ్శాంతి పొందుతావు. మనస్సు కుదిరితే మనస్సు నెమ్మది, మనస్సు కుదిరితే ఆరోగ్యం, మనస్సు కుదిరితే సంతోషం, మనస్సు కుదిరితే గొప్ప అదృష్టం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన వారి పరలోకపు తండ్రి, మనస్సు కుదిరినటువంటి రూతును ఎంత అదృష్టానికి వారసురాలిగా చేసావో వాక్యంలో మేము చూడబోతూ ఉన్నాం. బెత్లెహేము అనేటువంటి రొట్టెల ఇంటికి మీరు దర్శించిన ప్రదేశానికి మీ బిడ్డను మీరు రప్పించుకున్నందుకు స్తోత్రాలు. ఆవిడనైనా మరి మా తండ్రి, నేను జగత్తు పునాది వేయబడకముందే క్రీస్తుని రూతును మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు. ఆ ప్రకారంగా ఆమెను బెత్లెహేముకు నడిపించుకున్నందుకు స్తోత్రం. మా తండ్రి, మా నాయన, ఇదిగో మా తండ్రి, మేమును మోయాబు లాంటి స్థితిలో అనేక సార్లు పడి ఉంటుండగా, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా ఎంతో అవమానము, మోసానికి గురైనటువంటి సందర్భాల్లో మీ పైన ఆనుకున్నప్పుడు, మీ మీద మనస్సు కుదిరినప్పుడు పూర్ణ శాంతిని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇక ముందు నువ్వు కావలసిన కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, మీరు మహిమ పొందమని. ఇదిగో నాయనా, మీ బిడ్డలు ఎవరెవరు హృదయంలో ఒక వాంఛను పెట్టుకుని వచ్చారో, ఒక కోరికను పెట్టుకుని వచ్చారో, దాన్ని మీరు తీర్చండి తగిన సమయంలో మీ చిత్తానుసారంగా. అలాగే ఎవరెవరు మరి మా తండ్రి ఇబ్బందులు గురవుతున్నారో, మనసులో వేదన కలిగి ఉన్నారో, అది మీరు చూస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. తీసివేయండి. ఎవరెవరు అస్వస్థతకు గురై ఉన్నారో, ఈ కృప కొరకు వేడుకుంటున్న సహాయం దయచేయండి, స్వస్థత దయచేయండి. ఎవరెవరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో, శ్రీమంతుడిగా దేవుడవు కాబట్టి మీ కృపలో ఒక మంచి మార్గాన్ని చూపించమని వేడుకుంటున్నాం. ఈ వారమంతా మీ కృపను గ్రహించి బలపరుచుతారు కాక మీరు మహిమ పొందమని. మళ్ళీ మేము తిరిగి కలుసుకొని పర్యంతం, ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పర్యంతం క్షేమము, సమాధానము, నెమ్మది, ఆయుష్, ఆరోగ్యము, భద్రత మీరు అనుగ్రహించమని యేసు ప్రభువు నామమున. మరి మా తండ్రి నైనా మేము వెళ్ళి తుమ్ముకుంటలో మరి మా తండ్రి, మా ప్రియుల దగ్గర బైబిల్ స్టడీ ప్రారంభించాం. నిరంతరాయంగా కొనసాగించడానికి మా ప్రియుల ద్వారాలు తెరిచారు. వారిని, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, అనేక మందిని చేర్చమని, మీ చిత్తమైతే పరిచర్య అక్కడ ప్రారంభమై వర్ధిల్లినట్లు సహాయం దయచమని, అక్కడ ఉన్నటువంటి వారి మనసులను, హృదయాలను మీరు స్వాధీనం చేసుకోమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసరికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, భద్రత, రక్షణ చేరొచ్చిన మనందరికీ, నీ సకల క్రైస్తవ బిడ్డలకును, ఈరోజు కొత్తగా హోలీ కింగ్స్ టెంపుల్లో అడుగుపెట్టిన బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.